హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. సో జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ నుంచి గత 3 సంవత్సరాలుగా నీట్‌కి సంబంధించి ఎన్నో రకాల సర్వీసెస్‌ని, అదేవిధంగా గడిచిన 3, 4 సంవత్సరాల ఒక కట్ ఆఫ్సే కాదు, ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, వాళ్ళు జాయిన్ అవుతున్నారా, జాయిన్ కావట్లేదా, ఏ క్యాటు, బి క్యాటు, ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ అప్డేట్స్ 2021 నుంచి స్టార్ట్ చేస్తే 2024 రానున్న 25కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కావచ్చు, డిస్ప్లే లిస్ట్ కావచ్చు, అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, వాటికి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్, ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి కంపల్సరిగా మన ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి పక్కనున్న ఈ బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, నీట్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. అప్డేట్ అంటే రిపోర్టింగ్ సస్పీషియస్ క్లెయిమ్ ఇన్ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్కి మనం ఏమేం తీసుకెళ్ళాలి, అంటే తీసుకెళ్ళకూడనివి ఏంటి, తీసుకెళ్లాల్సినవి ఏంటి, దీంతో పాటు డ్రెస్ కోడ్ పైన కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఎన్టీఏకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ neet.nta.nic.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో రిపోర్టింగ్ సస్పీషియస్ అని చెప్పేసి మనకు ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. ఆ సర్క్యులర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్టీఏకి సంబంధించి ఏదైనా మీకు అనాథరైజ్డ్ వెబ్ యాక్సెస్ కానీ, సోషల్ మీడియాలో వచ్చే అకౌంట్స్ కానీ, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కానీ, ఏదైనా సరే ఎన్టీఏ అఫీషియల్స్ పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా, అంటే రుజువు కానటువంటి ఆరోపణలు చేస్తే దానిపైన మనకు చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఏమైనా సస్పీషియస్గా ఉన్నటువంటి ఏవైనా యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కూడా వాటికి సంబంధించిన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇది స్టూడెంట్స్కి అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఓ రకంగా చెప్పాలంటే, సోషల్ మీడియాలో ఎన్టీఏ మీద ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే మటుకు మేము చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇక ఎగ్జామినేషన్ సెంటర్కి నేనేం తీసుకెళ్ళాలి, ఎగ్జామినేషన్ సెంటర్కి ఏం తీసుకెళ్ళాలి అంటే, ఒకసారి బ్రౌచర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది మనకి ఇచ్చారు. బ్యారిడ్ ఐటమ్స్ అంటే ఇవి తీసుకెళ్ళకూడదు. సేమ్ ఏంటి, ఎనీ ఐటమ్ లైక్ టెక్స్టువల్ మెటీరియల్, ప్రింటెడ్, రిటన్, బిట్స్, పేపర్, జామెట్రీ, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్, పౌచ్, క్యాల్కులేటర్, పెన్ కూడా తీసుకెళ్ళొద్దండి. పెన్ కూడా తీసుకెళ్ళొద్దు. స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, ఎరేజర్స్, క్యాల్కులేటర్స్, లాగ్ టేబుల్స్, ఎలక్ట్రానిక్స్, ఏది కూడా తీసుకెళ్ళొద్దు. అదేవిధంగా ఎనీ కమ్యూనికేషన్ డివైస్ లైక్ మొబైల్ ఫోన్స్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్స్, పేజర్, హెల్త్ బ్యాండ్ అంటే మనకి కొంతమందికి రింగ్స్ కూడా ఉంటాయి, ఐరన్ రింగ్స్, మెటాలిక్ రింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసేయాలి. హ్యాండ్ రింగ్స్ ఏదైనా. అదర్ ఐటమ్స్ వ్యాలెట్, గగల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్. ఎవరికైతే హై సైట్ ఉంటుందో వాళ్ళైతే కళ్ళజోడైతే తీసుకెళ్ళొచ్చు. బట్ దానికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్స్ తీసుకుని వెళ్తే కొంత బెటర్. బెల్ట్ కానీ, క్యాప్ కానీ, ఎనీ వాచ్, రిస్ట్ వాచ్, బ్రేస్లెట్, కెమెరా అండ్ ఎనీ ఆర్నమెంట్, మెటాలిక్ ఐటమ్. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్, ఓపెన్ ఆర్ ప్యాక్డ్. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి ఇక్కడ. వాటర్ బాటిల్ 2024 ప్రకారంగా ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు అలో చేయట్లేదు. సో ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, ఆ డయాబెటిక్ పేషెంట్స్ కనుక ఉండి ఉంటే ఆ మెడిసిన్ తీసుకెళ్ళాలంటే మినిమం మీరు ఒక 2 hours ముందే సెంటర్కి వెళ్ళేసి ఈ పరిస్థితి అని చెప్పేసి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చూపించేసి సో మెడిసిన్ అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూస్కి సంబంధించినవి ఉన్నా, లేకపోతే వాళ్ళకు కొంతమందికి అయితే 1 hourకి 2 hourస్కి ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మీరు మినిమం 2 hours ముందే సెంటర్కి వెళ్ళేసి మా పరిస్థితి ఇదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అదర్ విచ్ ఇస్ నాట్ బి అన్ఫేర్ మీన్స్ హైడింగ్ కమ్యూనికేషన్ డివైజెస్ లైక్ మైక్రోచిప్, కెమెరా, బ్లూటూత్ డివైస్, ఇవి ఏవి కూడా మనం తీసుకెళ్ళకూడదు. అండ్ అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నమెంట్ తీసి బయట పడేస్తారు, వాచ్ తీసి బయట, మొబైల్ ఫోన్ బయట పడేస్తారు. వాళ్ళు ఎలాంటి
అలాంటి అరేంజ్మెంట్స్ అయితే ఏమి కూడా ఉండవు. అక్కడ లాకర్స్ ఉంటాయి, మేము అక్కడ లాకర్స్ పెట్టుకుంటామని చెప్పేసి అనుకోవచ్చు. అలాంటి లాకర్స్ అవి ఇవి ఏవి కూడా ఉండవు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే 2024లో చాలా ఇష్యూస్, చాలా బదనాములు మోసింది ఎన్టీఏ. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఐటమ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అలో అయితే లేదు. ఓకే, మరి ఏ ఏ ఐటమ్స్ అలో ఉన్నాయి, ఏ ఏ ఐటమ్స్ అలో ఉన్నాయి అంటే మనకు లాస్ట్ ఇయర్ హాల్ టికెట్ ప్రకారంగా అయితే మనకు క్యాండిడేట్ పర్మిటెడ్ అని చెప్పేసి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అని ఉంది. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు అలో చేయము అని అన్నారు. మేబీ ఒకవేళ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే చెప్పలేము. ఇక ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడెడ్ అండ్ ద అప్లికేషన్ ఫామ్ టు బి పేస్టెడ్ అండ్ ద అటెండెన్స్ షీట్. సో మనకు మన దగ్గర ఉన్నటువంటి ఫామ్లో ఆ ఫోటో అతికించాలి. అదే విధంగా ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఒక అటెండెన్స్ షీట్ వస్తుంది, అక్కడ కూడా ఫోటో అతికించాలి. కాబట్టి మీరు ఏదైతే అప్లోడెడ్ ఫొటోస్ ఉన్నాయో 2 పాస్పోర్ట్ సైజ్, 2 పోస్టల్ కార్డ్ ఫొటోస్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. శానిటైజర్ లాస్ట్ ఇయర్ అయితే అలో చేశారు, ఈసారి కూడా అలో చేస్తారా లేదా అనేది కూడా కొంత డౌట్. అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్ means undertaking the postcard size photo of affixed design in the space పేజ్ నెంబర్ 2 అని చెప్పేసి ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ బిఫోర్ రీచింగ్ ది సెంటర్ క్యాండిడేట్ మస్ట్ బి ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అండర్టేకింగ్ లయబిలిటీ హ్యాండ్ రైటింగ్. అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ సబ్స్క్రైబ్, వీలైతే పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని అదేవిధంగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. సో మీ హాల్ టికెట్లో ఇలాంటి ఒక ఫామ్ అయితే వస్తుంది, ఇది పోస్టల్ కార్డ్. ఈ పోస్టల్ కార్డులో ఉన్నటువంటి ఫామ్కి అతికించాలి, ఇంకా మనకు రాలేదు. నెక్స్ట్ ఇన్విలేటర్ సిగ్నేచర్ ఇది హాలో చేయాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ ద డే ఆఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విలేటర్, ఇది ఇన్విలేటర్ ముందు సైన్ చేయాలి. సో ఇవి మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్యాండిడేట్ పేస్టెడ్ సేమ్ ఫోటో అప్లోడెడ్, ఇది ఎగ్జామినేషన్ సెంటర్కి రాకముందే మనం అతికించేసుకోవాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అఫిక్స్ రీచింగ్ ది సెంటర్ అని చెప్పేసి ఉంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. సిగ్నేచర్ ఇన్ ద ప్రెసెంట్ ఆఫ్ ఇన్విజిలేటర్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ముందుగానే చేయాల్సి వస్తుంది. అంటే దీంతో పాటు మన అడ్మిట్ కార్డులతో పాటు మీ అడ్మిట్ కార్డులో ఒక 3 pages డాక్యుమెంట్ ఉంది. ఆ 3 pages డాక్యుమెంట్తో పాటు ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, మీరు ఏదైతే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అక్కడ అప్లోడ్ చేస్తారో ఆ అప్లోడ్ చేసినటువంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మీకు ఆ వెరిఫికేషన్స్కి అయితే అలో ఉంటుంది. సో అది ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకవేళ లేదు సార్ అప్పుడు మేము పాన్ కార్డ్ పెట్టాము, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళొచ్చా అంటే ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళొచ్చు, బట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఐడి ప్రూఫ్ కింద ఇక మనం చెక్ చేసుకుంటే ఎనీ వన్ ఆఫ్ ది ఒరిజినల్ ఐడి, నాట్ జిరాక్స్ కాపీ, నాట్ ఫోటో కాపీ, issued by the government, that is nothing but PAN card, driving license, voter ID, 12th class board admitted card, a registration card, a passport, Aadhaar card with photograph. ఈ ఆధార్ కూడా ఈ రోజు అంటే మనకు మే 1st వీక్లో ఉన్నటువంటి ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. రేషన్ కార్డ్, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్, ఏదైనా సరే ఈ ఐడి ప్రూఫ్లో కంపల్సరీగా మీ ఫోటోగ్రాఫ్ క్లియర్గా ఉందా లేదా, అదేవిధంగా ఆ ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేమ్ కూడా కరెక్ట్ ఉందా లేదా ఇన్షూర్ చేసుకోండి. ఎందుకంటే మీ అడ్మిట్ కార్డులో ఉన్న నేమ్ ఒకటే, మీరు తీసుకొచ్చినటువంటి ఐడి ప్రూఫ్లో ఒక నేమ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు తీసుకెళ్లే ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ఐడి ప్రూఫ్ మీ అడ్మిట్ కార్డులో ఉన్న నేమ్, మీ అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటోకి మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అంటే సేమ్ ఫోటో ఉండాల్సి, బట్ సిమిలర్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యంగా డ్రెస్ కోడ్ విషయానికి వచ్చేసి ఎన్టీఏ వాళ్ళు అయితే ప్రతిసారి ఇది చెప్తూనే ఉన్నారు. అండ్ డ్రెస్ కోడ్ విషయంలో కూడా నేను కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఒక డ్రెస్ కోడ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మన ఎగ్జామ్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కావద్దు. ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ తిరిగి రీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. తప్పు చేయని వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. గత సంవత్సరంలో మనం చూసాం కొన్ని ఇష్యూస్. కాబట్టి వాళ్ళు మన కోసమే చెప్తున్నారు. మనం రాసే ఎగ్జాము మన కోసం కాదు, మనతో పాటు అందరి సౌలభ్యం కోసం వాళ్ళు డ్రెస్ కోడ్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. నాకేంటి, నేనెందుకు ఫాలో కావాలని అనుకోవద్దు. ఇది మీకోసము, మీ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఇక ఫుల్ హ్యాండ్స్ కానీ, మీ షర్ట్స్ పైన డిఫరెంట్ సింబల్స్ కానీ, లార్జ్ సింబల్స్, స్మాల్ సింబల్స్, స్టిక్కర్స్, ఇట్లా మనకి మిర్రర్ లాగా ఉండేటువంటి బటన్స్, లార్జ్ బటన్స్,
బటన్స్ ఇలాంటివి కూడా ఉండొద్దు. గూగుల్స్ అంటే సన్లైట్ గ్లాసెస్ అండ్ హీల్స్, బూట్స్ అండ్ ప్యాకెట్స్ ఉన్నటువంటి ప్యాంట్స్, అంటే 1 or 2 ప్యాకెట్స్ ఉంటే ప్రాబ్లం లేదు, మరీ ఎక్కువ ప్యాకెట్స్ ఉన్న ప్యాంట్స్ అయితే అలో లేదు. ఆర్నమెంట్ వాచెస్. సో ఏవి అలో ఉందంటే హాఫ్ షర్ట్స్. సో హాఫ్ షర్ట్స్ అంటే ఫుల్ హ్యాండ్స్ అయితే ఉండొద్దు, హాఫ్ షర్ట్స్. సో అదేవిధంగా చెప్పల్స్ ఉంటే బెస్ట్. మీ ప్యాంట్ కూడా 1 or 2 ప్యాకెట్స్ ఉండేటట్టే చూసుకునే ప్రయత్నం చేయండి. సైట్కి సంబంధించిన స్పెట్స్ కనుక ఉంటే ఆ సైట్కి సంబంధించిన ప్రూఫ్స్ ప్లస్ వాళ్ళు వెరిఫై చేస్తారు ఆ గ్లాసెస్ అనేది సైట్కి సంబంధించిన లేదనేది. నెక్స్ట్ ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ చూస్తే కనుక మనకు లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ టీ షర్ట్స్ అంటే ప్లెయిన్ షర్ట్స్, ప్లెయిన్ టీ షర్ట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. అవసరం అనుకుంటే ఒక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, అవసరం అనుకుంటే ఒక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ అక్కడ పొరపాటున ఈ డ్రెస్ మీకు అలో లేదు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. చెప్పల్స్ యూజ్ చేయండి. పర్సెస్ కానీ, పిన్నెస్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇయర్ క్లిప్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ముక్కు పొడకలు, ఇక క్యాప్స్, ఏ ఆర్నమెంట్ అనే మెటల్ డిటెక్ట్ తోని వాళ్ళు డిటెక్ట్ చేసినప్పుడు ఆ మెటల్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు కంపల్సరీగా అది రిమూవ్ చేయమంటారు. ఈవెన్ బెల్ట్ పక్కెలు కానీ, ఈవెన్ జీన్స్ ప్యాంట్ కూడా కొన్ని ఐరన్ బటన్స్ ఉంటాయి. సో అవి కూడా ఆ మెటల్ డిటెక్షన్స్ తో ఇబ్బంది అవుతుంది. అసలే 2024లో చాలా నిందలు మోసారు ఎవరు, ఎన్టీఏ వాళ్ళు. మరి వాళ్ళు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉంటే బెస్ట్. కాబట్టి జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఆ జిప్ కానీ మెటల్ డిటెక్టర్ అవుతుంది, కొన్ని బటన్స్ కూడా ఐరన్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నాకు ఒక సెంటిమెంట్ అండి, నేను ఖచ్చితంగా ఇది ధరించాలి, నా చేతికి ఇది ఉండాలి అని ఇలాంటి సెంటిమెంట్స్కు పోయి మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంటే చెయ్యొద్దు. ఎందుకంటే మతపరమైనటువంటి వేషధారణ కనుక ఉన్నట్లయితే సిక్కుస్ కానీ, మైనారిటీస్ కానీ ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళు అప్లోడింగ్ అప్పుడే మేము ఇలాంటి దుస్తుల్లో వస్తామని చెప్పేసి వాళ్ళు మినిమం 2 hours ముందే సెంటర్కి రీచ్ కావాలని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలాంటి ఏమన్నా ముందే చేసుకుంటే వాళ్ళు 2 hours. ఇక తీరా ఎగ్జామ్ టైంకి వచ్చేసి లేదు సార్ నాకు ఇది కంపల్సరీ రింగ్ నాకు ఉండాలి, కంపల్సరీ నాకు హ్యాండ్ ఇది ఉండాలి అని చెప్పేసి సెంటిమెంటల్కి పోయి మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి మీరు డిసప్పాయింట్ కావద్దు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి ఏమన్నా ఉంటే వాళ్ళైతే తీసేసే ఛాన్సెస్ ఉంటే తీసి ఎక్కడో పడేస్తారు. కాబట్టి ఎందుకంటే ఆ తీసేసే ఐటమ్స్కి ఎక్కడ కూడా మేము అరేంజ్మెంట్ చెయ్యమని చెప్పేసి అన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక మెటల్ డిటెక్టర్తో ఎక్కడ మెటల్ డిటెక్టర్ చేసినా ఎక్కడ సౌండ్ వచ్చినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ ఇన్నర్స్లో కానీ ఇంకెక్కడ చిన్న చిన్న ఐరన్స్ ఏమన్నా ఉంటే మటుకు అవి కొంచెం జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, ఈవెన్ టిక్లీ లార్జ్ టిక్లీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో కూడా మైక్రోఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ టిక్లీస్ కానీ మనకి ఏంటి మాస్క్స్ కూడా అలో లేదు. మాస్క్ అవసరం ఉంటే మీకు అక్కడే ఎగ్జామ్ హాల్లో ఇస్తారు. వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మీరైతే తీసుకెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇక మెటల్ డిటెక్టర్తో ఇలా అన్ని రకాల టెస్టులు అయిపోయిన తర్వాత మెటల్ డిటెక్టర్ టెస్టింగ్ అండ్ మీరు తీసుకొచ్చిన డాక్యుమెంట్ టెస్టింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ల్యాబ్లోకి అలో చేస్తారు. కొంతమంది ఆ చెవిలో చిన్న ఇయర్లో చిన్న మైక్రోఫోన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా వాళ్ళు చెక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది జుట్టు చాలా పెంచేసుకుంటారు, ఆ జుట్టుని మొత్తం దులుపమంటారు, ఆ జుట్టులో కూడా ఏమన్నా ఉంటుందేమని చెప్పేసి. కాబట్టి సో అక్కడ చెకింగ్ పాయింట్ కాడ ఎంత చెక్ చేస్తే అది మీకోసమే అనే విషయం అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక టీ షర్ట్స్ అంటే నేను అన్ని సెంటర్ చెప్పట్లేదు, కొన్ని సెంటర్లో మీరు ఫుల్ హ్యాండ్స్ తీసుకుని వెళ్తే వాళ్ళు సీజర్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, మీ డ్రెస్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను అందుకే ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఉన్నట్టు ప్రాబ్లం అంటే ఆ బటన్స్ లార్జ్ బటన్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఆ డ్రెస్లో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మేబీ ఎక్కడైనా మైక్రోఫోన్స్ కానీ లేకపోతే కెమెరాస్ కానీ చిన్న కెమెరాస్ పెట్టే అవకాశాలు ఉంటాయన్న భయం ఉంటుంది. సో అంతేకాదు మన ఎగ్జామ్ రాసినంతసేపు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఏదైతే వీళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ తీసుకుని వచ్చారో, డిఫరెంట్ డ్రెస్ తీసుకుని వచ్చారో, సో వాళ్ళు డిఫరెంట్ చూసినప్పుడు మనకు ఏదో భయం అయిపోయి ఆ ఇంపాక్ట్ అనేది ఎగ్జామ్ మీద పడే అవకాశం ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డ్రెస్ కోడ్ని కరెక్ట్గా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సార్ నాకు
ఇయర్ రింగ్స్ అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి ఇలా సెంటిమెంటల్కి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జామ్ రూమ్లో ఎగ్జామ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేది ఖచ్చితంగా అదే టైం రాయండి. ఖచ్చితంగా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఫాలో కాండి. టైం అనేది కంపల్సరీ ఉంటుంది. నాకు తెలిసి ఈసారి ప్రతి రూమ్లో సీసీ కెమెరా అయితే అరేంజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా అరేంజ్ చేసామన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. సో మీ రూల్స్ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి, వాళ్ళ రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. కానీ ఎగ్జామ్ ఏ టైంకి ఇష్యూ చేస్తున్నారు, మీకు ఓఎంఆర్ షీట్ ఏ టైంకి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అది నోట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు కూడా అదేవిధంగా రిటర్న్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది జనరల్గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జామ్ బాగా రాసే ప్రయత్నం చేయండి, హర్రీ బరీ కాకండి. ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే దానిపైన సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇక జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ నుంచి జైపాల్ లాండే అనే వెబ్సైట్ నుంచి మీకు ఎన్నో రకాల అప్డేట్స్, ఎన్నో రకాల వీడియోలు అయితే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. jaipalanday.com గడిచిన 3 సంవత్సరాలలో jaipalanday.com గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని నుంచి ఎంతమంది ఎన్ని రకాల సర్వీసెస్ తీసుకున్నారు అనేది ఒకటి కాదు, 2 కాదు, గడిచిన 3-4 సంవత్సరాల రికార్డ్స్, మెరిట్ లిస్టు, డిస్ప్లే లిస్టు, రౌండ్ 1లో వరకు సీట్ వచ్చింది, రౌండ్ 2లో వరకు సీట్ వచ్చింది, ఏ క్యాట్లో వచ్చిందా, బి క్యాట్లో వచ్చిందా, సి క్యాట్లో వచ్చిందా, వాళ్ళు రిపోర్ట్ చేశారా, రిపోర్ట్ చేయలేదా, రౌండ్ 1 కట్ ఆఫ్, రౌండ్ 2 కట్ ఆఫ్, రౌండ్ 3 కట్ ఆఫ్, ఇలా గడిచిన 4 సంవత్సరాల రికార్డ్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా కోటాతో పాటు తెలంగాణ, ఏపీ, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, రౌండ్ 1, రౌండ్ 2 ఇలా రకరకాల రిపోర్ట్స్, రకరకాల మెరిట్ లిస్టులు, ఎన్నో రకాల ప్రిడిక్షన్ టూల్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ మీకు ఒక మెంటర్ ఇచ్చే సజెషన్స్ కంటే 100% మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నిజంగా ఈ వెబ్సైట్ jaipalanday.com వల్ల నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని రానున్న రోజుల్లో నీటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇంత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసి కేవలం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.